హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే రోల్ అప్ సమ్మరీ. సో ఈ రోల్ అప్ సమ్మరీ అనేటువంటిది ఏంటి అని అంటే ఇది ఒక డేటా టైప్ అండి. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం డేటా టైప్స్ అంటే ఏంటి, సో ఈ డేటా టైప్స్ని ఫీల్డ్లో ఎలా యూజ్ చేస్తారు అనేటువంటివి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. మీరు ఒకవేళ డేటా టైప్స్కి సంబంధించినటువంటి ఆ, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలని అంటే ఒకసారి ప్రయత్నమే తొలిమెట్టు ఛానల్లో చూడండి. సో డేటా టైప్స్ కి సంబంధించినటువంటి రికార్డింగ్ ఉంటుంది, అక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోల్ అప్ సమ్మరీ అనేటువంటిది ఏంటి, ఇది ఒక డేటా టైప్. సో ఇక్కడ మనం చేసేటువంటి పని ఏంటి అని అంటే రోల్ అప్ సమ్మరీ అనగానే బ్లైండ్ గా గుర్తుకు రావాల్సింది ఏంటి అని అంటే, సో మనం ఇక్కడ చేసేటువంటి పని ఏంటంటే క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఏం చేస్తాం ఇక్కడ, క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి మనం చేస్తాం. సో మరి ఏ రకమైన క్యాలిక్యులేషన్స్ చేస్తాము ఈ రోల్ అప్ సమ్మరీలో అంటే, సో మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టు రోల్ అప్ సమ్మరీ అనగానే సో క్యాలిక్యులేషన్స్ ఇక్కడ మనం చేస్తాం. సో ఏ రకమైన క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చేస్తాము అని అంటే కౌంట్ చేస్తాం, సమ్ చేస్తాం, సో మినిమం చేస్తాం, మ్యాక్సిమం చేస్తాం. అంటే దీనికి ఇది అర్థం చేసుకోవడానికి ఒకసారి చూడండి. ఇక్కడ నేను కొంత అమౌంట్కు సంబంధించినటువంటి నోట్స్ తీసుకున్నాను. ఏంటి, 10 రూపీస్ నోట్, నా 20 రూపీస్ నోట్, 50 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, 200 రూపీస్ నోట్ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మరి కౌంట్ అనగానే ఏంటి, సో ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే మీకు జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నేను ఇది తీసుకున్నానండి. టోటల్గా కౌంట్ అంటే ఎన్ని నోట్స్ ఉన్నాయి, 5 నోట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం ఉన్నటువంటి నోట్స్ ఎన్ని, 5. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్యాల్కులేషన్స్ అనేటువంటివి మనం రోల్ అప్ సమ్మరీలో చేస్తాం. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం కౌంట్ చేస్తే 5 ఉన్నాయి. సో మరి సమ్ ఎంత అంటే వీటి యొక్క వాల్యూ ఏంటి. ఇప్పుడు 10 రూపీస్ ప్లస్ 20 రూపీస్ 30. సో ఈ 30 రూపీస్కి 50 రూపీస్ యాడ్ చేస్తే 80. 80 రూపీస్కి 100 రూపీస్ యాడ్ చేస్తే 180. 180కి 200 యాడ్ చేస్తే 380. అంటే ఇక్కడ మొత్తం సమ్ ఎంత, 380. క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటంటే, క్యాలిక్యులేషన్స్ అంటే నెంబర్స్తో ఆడుకోవడం అంతేనా, 0 to 9 మధ్యలో ఉన్నటువంటి ఈ డిజిట్స్తో ఆడుకోవడమే క్యాలిక్యులేషన్స్ అంతేనా. సో ఇక్కడ కౌంట్ చేసాం 5 వచ్చేసింది. సో సమ్ ఎంత, వీటి యొక్క మొత్తం వాల్యూ ఎంత, 380. సో మినిమం దీంట్లో అతి చిన్నది ఏది అంటే అతి చిన్న వాల్యూ కలిగినటువంటి నోట్ ఏంటి, 10 రూపీస్ నోట్, రైట్. కాబట్టి 10. మినిమం వాల్యూ ఎంత, 10. అండ్ దీంట్లో అతి ఎక్కువ వాల్యూ కలిగింది ఎంత, మ్యాక్సిమం అంటే 200, రైట్. ఇక్కడ ఉన్నటువంటి నోట్స్ లో 200. ఇంతే అండి. సో ఈ సేమ్ ఈ క్యాల్కులేషన్స్ ఇక్కడ ఏవైతే మనం కౌంట్, సమ్, మినిమం, మ్యాక్సిమం చేసామో రోల్ అప్ సమ్మరీలో మనం చేసేటువంటి పని ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ అండి. ఏంటి, కౌంట్ చేయడం, సమ్ చేయడం, మినిమంని గుర్తించడం, మ్యాక్సిమంని గుర్తించడమే మనం ఈ రోల్ అప్ సమ్మరీలో చేస్తాం. రోల్ అప్ సమ్మరీ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటి, క్యాల్కులేషన్స్. ఇది ఒక డేటా టైప్. మరి ఈ రోల్ అప్ సమ్మరీని క్రియేట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. అంటే ఈ రోల్ అప్ సమ్మరీని క్రియేట్ చేయాలనంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి, రోల్ అప్ సమ్మరీ క్రియేట్ చేయాలి అంటే 2 ఆబ్జెక్ట్స్ మధ్యన కంపల్సరీ మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్షిప్ అనేటువంటిది ఉండాలి. ఓకే, అర్థమైందా అండి. ఇప్పుడు సపోజు మా రోల్ అప్ సమ్మరీ క్రియేట్ చేయాలని అంటే ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయని అనుకుందాం. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయని అనుకుందాం. సో ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్యన ఏంటంట, కంపల్సరీ ఏముండాలి, మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్షిప్ అనేటువంటిది ఉండాలి. అంటే ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేయాలి, సో దీని వలన కలిగేటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది కూడా మీకు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ మీరు అది చూడకపోతే అది చూడండి. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఏమంటున్నాడు కండిషన్, సో రోల్ అప్ సమ్మరీ క్రియేట్ చేయాలి అని అంటే 2 ఆబ్జెక్ట్స్ మధ్యన
కంపల్సరీ మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్షిప్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇది ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అనుకోండి. ఇది ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అని అనుకోండి. ఇది ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన ఏముండాలంట? కంపల్సరీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటిది క్రియేట్ చేయబడి ఉండాలి, రైట్? అండ్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే రోల్ ఆఫ్ సమ్మరీ కంపల్సరీ పేరెంట్ ఆబ్జెక్ట్ లోనే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం కదా, చైల్డ్ అండ్ పేరెంట్. సో ఈ రోల్ ఆఫ్ సమ్మరీని ఎక్కడ క్రియేట్ చేయాలి అని అంటే, సో పేరెంట్ ఆబ్జెక్ట్ లో మాత్రమే, పేరెంట్ ఆబ్జెక్ట్ లో మాత్రమే ఈ రోల్ ఆఫ్ సమ్మరీని క్రియేట్ చేయాలి అంటున్నారు, రైట్? సో ఇవి కండిషన్స్ అండి. రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉండాలి అండ్ ఈ రోల్ ఆఫ్ సమ్మరీ అనేటువంటిది కంపల్సరీ ఎక్కడ క్రియేట్ చేయాలి? పేరెంట్ ఆబ్జెక్ట్ లో మాత్రమే ఈ రోల్ ఆఫ్ సమ్మరీని క్రియేట్ చేయాలి. మరి ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి చూసాం కాబట్టి, సో మరి కొంత వరకు బ్రీఫ్గా చూద్దాం అసలు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే, ఒక రెండు ఆబ్జెక్ట్స్ తీసుకుంటామండి. ఇప్పుడు ఇదంతా ఒక చిల్డ్రన్ అనే ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇదంతా ఇక్కడ చిల్డ్రన్ అనే ఆబ్జెక్ట్. ఇదంతా ఒక చిల్డ్రన్ అనే ఆబ్జెక్ట్. సో ఇది పేరెంట్ అనే ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ పేరెంట్స్ అంతా ఒకవైపు ఉన్నారు, చిల్డ్రన్ అంతా ఒకవైపు ఉన్నారు. అయితే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు ఏంటి అని అంటే, జరిగేటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ఈ చిల్డ్రన్ ఉంది కదా ఆబ్జెక్ట్, ఈ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ లో ఒక ఫీల్డ్ ఉంటుందండి. ఏంటంటే ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ లో మనం ఎప్పుడైతే మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తామో, ఈ ఫీల్డ్ లో ఏమవుతుందనంటే పేరెంట్ని సెలెక్ట్ చేసుకోమని ఒక పేరెంట్ అనేటువంటి ఒక ఫీల్డ్ ఉంటుందండి. పేరెంట్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. సో ఇది చైల్డ్ ఆబ్జెక్టు, ఇది పేరెంట్ ఆబ్జెక్టు. ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ లో పేరెంట్ని సెలెక్ట్ చేసుకోండి అనే మనకి ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఎప్పుడైతే పేరెంట్ని సెలెక్ట్ చేసుకుంటామో, సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ చిల్డ్రన్ ఎటువైపు ఇక్కడ కూడా మనకి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు కదా, దీన్ని తీసుకొని చూపెడతాను చూడండి. సో ఇక్కడ మనకి సుచిత్ర అండ్ సహర్ష్ అనే ఒక పేరెంట్స్ ఉన్నారు. అండ్ రాణి అండ్ రాజయ్య అనేటువంటి పేరెంట్స్ ఉన్నారు. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి దాదాపు లెటర్స్ సేమ్ వచ్చేలా తీసుకున్నానండి, నేమ్స్ కూడా. సో ఇక్కడ ఏంటి పేరెంట్స్ ఎవరు? సుచిత్ర, సహర్ష్, రాజయ్య, రాణి అనేటువంటి పేరెంట్స్ ఉండడం జరిగింది. సో ఇక్కడ ఈ పేరెంట్స్ కాలంలో ఇప్పుడు సపోజ్ సాహిత్య అనే రికార్డును ఓపెన్ చేసినప్పుడు అక్కడ పేరెంట్ని సెలెక్ట్ చేసుకోమనగానే ఏంటి, ఇప్పుడు సాహితీ వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? సో ఇక్కడ రాణి, రాజమ్మ అనగానే మనకి ఇక్కడ ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేయగానే మనకి రెండు ఆప్షన్స్ వస్తాయండి. సో ఏంటి, ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఏంటి సుచిత్ర ప్లస్ సహర్ష్, అండ్ ఇంకొకటి ఏంటి రాజయ్య, రాణి అనే రెండు ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంతే కదండి. పేరెంట్స్ లో ఒక పేరెంట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేనేం తీసుకున్నాను? సాహితీని తీసుకున్నాను. సో సాహితీ వాళ్ళ పేరెంట్ ఎవరు అంటే రాణి, రాజయ్య. అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోగానే వెంటనే ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ సాహితీ అనేటువంటిది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే పేరెంట్ ఆబ్జెక్ట్లు, ఇదొక ఆబ్జెక్టు, ఇదొక ఆబ్జెక్ట్ అండి. ఇవి రెండు వేర్వేరు ఆబ్జెక్టులు. అంటే ఇక్కడ సాహితీ అని వచ్చేస్తుంది, రిఫ్లెక్ట్ అయిపోతుంది సాహితీ. అండ్ సపోజ్ ఇంకొకరు ఎవరు అని అంటే సరస్వతి తీసుకుందాం. సో సరస్వతి విషయానికి వచ్చినప్పటికీ కూడా సరస్వతి వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? ఎవరు సరస్వతి వాళ్ళ అమ్మా నాన్న? రాణి, రాజయ్య. అనగానే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లో, పేరెంట్ ఆబ్జెక్ట్ లో ఇక్కడ మనకి సరస్వతి అని రావడం జరుగుతూ ఉంది.
మనం ప్రాక్టికల్గా కూడా చూద్దామండి. జస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ వినండి. సో ఎప్పుడైతే పేరెంట్ని సెలెక్ట్ చేసుకుంటామో సో ఈ చైల్డ్ ఆబ్జెక్ట్లో అక్కడ ఉన్నటువంటి చైల్డ్స్ ఆటోమేటిక్గా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతారు, పేరెంట్కు సంబంధించినటువంటి ఆబ్జెక్ట్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతారు? సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు ఇలా జరగడం జరుగుతూ ఉంటుంది. అంటే సో నువ్వు ఇక్కడ చేసినటువంటి వర్క్, ఇక్కడ చేసినటువంటి క్రియేట్ చేసినటువంటి రికార్డ్ అనేటువంటిది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ? పేరెంట్ ఆబ్జెక్ట్లో. చైల్డ్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి రికార్డు పేరెంట్ ఆబ్జెక్ట్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఎలా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది? ఎందుకంటే రెండింటి మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. సో మనం ప్రాక్టికల్గా చేసి చూద్దామండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పిల్లలు ఇంకెవరు ఉన్నారు అని అంటే చిల్డ్రన్ అంకిత, అర్చన, ఆనంద్. సో ఇక్కడ అంకిత, అర్చన, ఆనంద్ అంటే లెటర్స్ అన్ని సేమ్ తీసుకున్నానండి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. సో ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకుందాం. సో వీళ్ళు పేరెంట్ ఎవరు అని అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? సుచిత్ర అండ్ సహర్షిని సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళ నేమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వాళ్ళ పేర్లు అంకిత అండ్ అర్చన అండ్ ఆనంద్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతారు. అంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు జరిగేటువంటి పని ఏంటంటే డివైడ్ చేస్తామండి. ఎవరి పిల్లల్ని వాళ్ళకి మనం ఏం చేస్తాం? సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరి పిల్లలు ఆ రికార్డులో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పేరెంట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పిల్లలు ఇక్కడికి వచ్చేస్తారు. సో వీళ్ళు పేరెంట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పిల్లలు ఈ రికార్డులోకి వచ్చేస్తారు. అది ఎలాగో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. సో ప్రాక్టికల్గా మనం ఇప్పుడు ఏంటి ఒక రెండు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం. ఏంటి? చైల్డ్ అండ్ పేరెంట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఈ రెండింటి మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని క్రియేట్ చేద్దాం. సో నేను ఇక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. మీకు ఒకవేళ ఇంకా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనంటే, మీరు ఒకసారి నా వీడియో చూడండి. మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్‌కి సంబంధించి దాంట్లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తానండి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా! ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం ఎలా, ఫీల్డ్ క్రియేట్ చేయడం ఎలా, అండ్ ఇంకా ట్యాబ్స్ క్రియేట్ చేయడం ఎలా, యాప్స్ క్రియేట్ చేయడం ఎలా, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చూసాము. సో, నేను ఇక్కడ నేను టాపిక్‌లోకి వెళ్ళిపోతున్నాను. సెటప్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానండి. క్రియేట్‌లోకెళ్ళి నేను ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి నేను ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఆబ్జెక్ట్‌కి లేబుల్ అంటే పేరు పెడుతున్నాను. ఏం పేరు పెడుతున్నానంటే నేను ఫస్ట్ చిల్డ్రన్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో క్రియేట్ చేశాను. ఇక్కడ చిల్డ్రన్ నేమ్ అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చింది, రికార్డ్ నేమ్. సో ఇక్కడ ఏపీఐ ఇది ఆటోమేటిక్గా వస్తుందండి. ఇక్కడ ప్లూరల్. సో చిల్డ్రన్ అనేటువంటిది పేరు పెట్టాను. సో ఇక్కడ రికార్డ్ నేమ్ అనేటువంటిది చిల్డ్రన్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. నేను సేవ్ అండ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ సేవ్ అండ్ న్యూ మీద క్లిక్ చేస్తే ఏంటి? ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని. ఇంకో ఆబ్జెక్ట్ ఏమని క్రియేట్ చేస్తున్నాను? పేరెంట్ అని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లూరల్ పేరెంట్స్ అని తీసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ పేరెంట్ నేమ్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా రావడం జరిగింది, రికార్డ్ నేమ్. ఇక్కడ ఏపీఐ నేమ్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనకి పక్కన రెడ్ కలర్‌లో కనబడుతుంది కదా! ఇది మాండేటరీ అండి. కంపల్సరీ ఫిల్ చేసినప్పుడు మాత్రమే పేజ్ అనేటువంటిది సేవ్ అవుతుంది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. సేవ్, సేవ్ అండ్ న్యూ, క్యాన్సల్. దీన్ని క్యాన్సల్ చేయొచ్చు. సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. సేవ్ అండ్ న్యూ అంటే సేవ్ అయ్యి మళ్ళీ కొత్త పేజ్ అనేటువంటిది అంటే ఇలా ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేశాను. సో ఇక్కడ నేను ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేశాను. పేరెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబడింది. దీన్ని మొత్తాన్ని కూడా ఆబ్జెక్ట్ డీటెయిల్డ్ పేజ్ అంటారు. సో ఇప్పుడు మరి ఇక్కడ కనబడుతున్నాయా? ట్యాబ్ బార్‌లో కనబడుతున్నాయా? కనబడట్లేదు. సో ట్యాబ్ బార్‌లో కనబడాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ట్యాబ్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు అదెలా? సెటప్ మీద క్లిక్ చేసి క్రియేట్‌లోకెళ్ళి ఆహ్, ట్యాబ్స్ కదా ఇప్పుడు క్రియేట్ చేయాల్సినయి. ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తున్నానండి. న్యూ మీద క్లిక్ చేసి
సో ఇక్కడ నేను ఏంటి ఫస్ట్ చిల్డ్రన్ క్రియేట్ చేశాను కాబట్టి చిల్డ్రన్ సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక కలర్ ఇస్తున్నాను. ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేస్తాము. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ట్యాబ్ క్రియేట్ చేయగానే ఏమవుతుంది, చిల్డ్రన్ అనే ట్యాబ్ ఇక్కడ కనబడుతూ ఉంది. సో ఇంకో ట్యాబ్ ఏంటి క్రియేట్ చేయాలి మనం, ఏంటి, పేరెంట్. సో న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ పేరెంట్ని సెలెక్ట్ చేసుకొని, అంటే ట్యాబ్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు, ఏదైనా ఒక కలర్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అండ్ నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇప్పుడు ట్యాబ్ క్రియేట్ అయింది. ఆటోమేటిక్గా ట్యాబ్ క్రియేట్ అవ్వగానే ఇక్కడ మనకి రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యలో ఏం క్రియేట్ చేయాలి, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీకు మళ్ళీ ఒక డౌట్ రావాలి, మరి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటిది ఏంటి, ఒక డేటా టైప్. ఓకేనా, రోల్ అప్ సమ్మరీ కానీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కానీ ఒక డేటా టైప్. డేటా టైప్ అనేటువంటివి ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఫీల్డ్స్లో క్రియేట్ చేస్తాం. మరి మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ పేరెంట్లో క్రియేట్ చేయాలన్నా, చిల్డ్రన్ అంటే చైల్డ్లో క్రియేట్ చేయాలన్నా, ఎక్కడ క్రియేట్ చేయాలి అనే డౌట్ మీకు వస్తుంది. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సపోజ్ చైల్డ్ ఉన్నాడు అనుకోండి, మాస్టర్ ఎప్పుడైనా పాఠాలు ఎవరికి చెప్తాడు, మాస్టరు చిల్డ్రన్కి చెప్తాడు, అంతేనా. మాస్టర్ పాఠాలు ఎవరికి చెప్తాడు, చిల్డ్రన్. అంటే గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ నేను అలా గుర్తుపెట్టుకున్నాను. సో మాస్టర్ పిల్లలకి లెసన్స్ చెప్తాడు కాబట్టి మాస్టర్ ఎప్పుడైనా ఎక్కడ క్రియేట్ చేయాలంటే చైల్డ్లోనే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్షిప్ ఎక్కడ క్రియేట్ చేయాలి అని అంటే చిల్డ్రన్లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మరి రోల్ అప్ సమ్మరీ కూడా ఒక డేటా టైప్, రైట్. మరి రోల్ అప్ సమ్మరీని ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే, ఇక మిగిలింది ఏంటి, చైల్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, పేరెంట్లో ఏం క్రియేట్ చేస్తాం, రోల్ అప్ సమ్మరీ. అంటే రోల్ అప్ సమ్మరీ ఎక్కడ క్రియేట్ చేయాలి, మనం పేరెంట్లోనే క్రియేట్ చేయాలి, పేరెంట్ అనే ఆబ్జెక్ట్లోనే క్రియేట్ చేయాలి. ఇవేంటి, ఇది ఆబ్జెక్ట్, ఇది కూడా ఒక ఆబ్జెక్ట్. సో మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్షిప్ ఎప్పుడైనా ఎక్కడ క్రియేట్ చేయాలి, చైల్డ్లోన క్రియేట్ చేయాలి. రోల్ అప్ సమ్మరీ ఎప్పుడైనా ఎక్కడ క్రియేట్ చేయాలి, పేరెంట్లోన క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడే అనుకుందాం, మాస్టర్ ఎవరి దగ్గర ఉంటాడు అంటే ఎవరికి లెసన్స్ చెప్తాడు, చిల్డ్రన్. కాబట్టి చిల్డ్రన్లోన మనం ఏం చేయాలి, మనం ఫీల్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేయాలి. మరి ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కూడా ఒక ఫీల్డ్ అనుకున్నాం కాబట్టి అదొక డేటా టైప్ కాబట్టి, సో అక్కడ వెళ్ళడానికి ఏం చేస్తాం, సెటప్ మీద క్లిక్ చేసి ఏంటి, క్రియేట్లోన అంటే ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, క్రియేట్ అంటే నువ్వు ట్యాబ్ క్రియేట్ చేయాలని, ఏది క్రియేట్ ట్యాబ్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఫీల్డ్ కానీ ఏది క్రియేట్ చేయాలని క్రియేట్లోకి రావాలి. ఆబ్జెక్ట్లోకి వెళ్ళాం. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్స్ అనేటువంటివి ఆల్రెడీ క్రియేట్ చేయబడిన ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ చిల్డ్రన్ ఆల్రెడీ క్రియేట్ చేయబడింది, ఇక్కడ క్లిక్ చేసి నేను కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ నేను ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాను, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటిది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మరి చిల్డ్రన్ అనేటువంటి ఆబ్జెక్ట్లో నేను క్రియేట్ చేస్తాను. సో ఏ రెండింటి మధ్యన క్రియేట్ చేయాలి, పేరెంట్కి చిల్డ్రన్కి. అంటే ఆల్రెడీ ఇప్పుడు చిల్డ్రన్ సెలెక్ట్ చేసుకుని ఉన్నాం కాబట్టి మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, పేరెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఈ మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్షిప్కి మనం ఒక పేరు పెట్టాల్సి ఉంటుంది, ఏంటి, పేరెంట్ డీటెయిల్స్ అని రాసుకోండి. ఆటోమేటిక్గా తీసేసుకుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో సేమ్ నెక్స్ట్, వీటి గురించి మనం అప్కమింగ్ క్లాసెస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్, సో ఓన్లీ పేరు మాత్రమే ఇవ్వండి, తర్వాత సేవ్ చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది.
ఇప్పటి వరకు అయితే. సో ఇప్పుడు మనకి మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్షిప్ అనేటువంటిది క్రియేట్ చేయబడిందండి. సో ఇక్కడ కస్టమ్ ఫీల్డ్ అండ్ రిలేషన్షిప్ లో మనకి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. ఇప్పుడు చూడండి, నేను ఎక్కడ క్రియేట్ చేశాను దీన్ని? చిల్డ్రన్ లో క్రియేట్ చేశాను. సో ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ లో ఏమైనా పేరెంట్స్ రికార్డ్స్ క్రియేట్ చేయబడి ఉన్నాయా? లేవు. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపట్టాలి. సో నేను ఇక్కడ కలర్స్ చూడండి. ఇక్కడ మనకి ఈ కలర్ వస్తుంది, ఇక్కడ ఈ కలర్ వస్తుంది. ఈ కలర్ ఎలా వస్తుంది? ట్యాబ్ ను క్రియేట్ చేసేటప్పుడు మనం అక్కడ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఆ కలర్ అనేటువంటిది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి. ఓకేనా? సో ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటిది రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన క్రియేట్ చేశాను. సో నేను ఇప్పుడు ఏం చేశాను? రెండు ఆబ్జెక్ట్స్ ని తీసుకున్నాను. అంటే చైల్డ్ అండ్ పేరెంట్ అనే ఆబ్జెక్ట్ ని తీసుకొని, సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి తర్వాత ట్యాబ్ క్రియేట్ చేశాను. సో అప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది ట్యాబ్ బార్ లో మనకి చిల్డ్రన్ అండ్ పేరెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ కనబడింది. సో అప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఎక్కడ క్రియేట్ చేశాను? చైల్డ్ లోన క్రియేట్ చేశాను. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఇప్పటి వరకు ఇంత పని చేసేసాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రికార్డ్స్ క్రియేట్ చేస్తానండి. సో ఇక్కడ రికార్డ్స్ అనేటువంటివి నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు రికార్డ్స్ లో చూస్తూ ఈ ఫ్యామిలీని గుర్తుపెట్టుకి ఈ ఫ్యామిలీకి ఫోటోలను చూస్తూ మనం చూద్దామండి. సో ఇక్కడ సుచిత్ర సహర్షి యొక్క పిల్లలు ఎవరు అని అంటే అంకిత, అర్చన, ఆనంద్. రాణి రాజయ్య యొక్క పిల్లలు ఎవరు అని అంటే సాహితి, సరస్వతి. సో దీనితో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా మనం చూద్దాం. ఫస్ట్ పేరెంట్ రికార్డ్ ని నేను క్రియేట్ చేస్తున్నానండి. సో పేరెంట్ నేమ్ ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఎవరెవరు ఉన్నారు? సుచిత్ర, సహర్ష్. అది మనం ఇక్కడ రాద్దామండి. పేరెంట్స్ నేమ్ సుచిత్ర, సహర్ష్. ఒక పేరెంట్ రికార్డ్ నేను క్రియేట్ చేశాను. అండ్ ఇంకొక రికార్డ్ కూడా క్రియేట్ చేద్దాం. ఇంకో ఫ్యామిలీ ఉంది కదా, రాణి రాజయ్య. సో న్యూ మీద క్లిక్ చేసి రాణి, ఇది ఎక్కడ క్రియేట్ చేస్తున్నా నేను ఇప్పుడు? పేరెంట్ ఇక్కడ చూడండి, ఇది యాక్టివ్ గా ఉంది. పేరెంట్ అనే ఆబ్జెక్ట్ లో నేను ఇవి క్రియేట్ చేస్తున్నాను. రాజయ్య. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ పేరెంట్స్ ఉన్నారు కదా, సో రాణి రాజయ్య అనేటువంటి పేరెంట్స్ నేను ఇక్కడ తీసుకొని సేవ్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇద్దరు పేరెంట్స్ వచ్చారు. ఏంటి? రాణి రాజయ్య అండ్ సుచిత్ర సహర్ష అనే ఇద్దరు పేరెంట్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ లో మనం రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేద్దాం. సో చిల్డ్రన్ లో ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ అంకిత, అర్చన, ఆనంద్కు సంబంధించి క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ చిల్డ్రన్ నేమ్ ఏంటి? అంకిత. ఒక్కొక్కరిని తీసుకుందాం. అంకిత. సో ఇక్కడ వీళ్ళ పేరెంట్ నేమ్ ఏంటి? సుచిత్ర, సహర్ష్. సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేశాను. సో నేను ఇక్కడ నేను ఇప్పుడు క్రియేట్ చేశాను ఇది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ లో నేను క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పేరెంట్ లోకి వెళ్ళి సుచిత్ర, సహర్ష్ మీద క్లిక్ చేయగానే వీళ్ళ పిల్లలు అనేటువంటిది ఇక్కడ వస్తున్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? నేను క్రియేట్ చేస్తుందేమో చిల్డ్రన్ లో, కానీ మీ పేరు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? వీళ్ళ పేరెంట్ కి సంబంధించినటువంటి ఇక్కడ కింద రావడం జరుగుతూ ఉంటుంది. న్యూ చిల్డ్రన్ కింద ఇక్కడ చిల్డ్రన్ అని రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా మనం అందరి క్రియేట్ చేద్దామండి. అర్చనది కూడా క్రియేట్ చేద్దాం. చిల్డ్రన్ లో క్రియేట్ చేస్తున్నాను చూడండి, న్యూ రికార్డ్. అంకిత అయిపోయింది కదా, సో నెక్స్ట్ అర్చన. వీళ్ళ పేరెంట్ ఎవరు అంటే ఎవరు? సుచిత్ర, సహర్ష్. రైట్? ఓకే, సేవ్. నెక్స్ట్ ఇంకొక ఎవరు చిల్డ్రన్ లో? న్యూ మీద క్లిక్ చేసి ఇంకొకరు ఎవరు? ఆనంద్. సో వీళ్ళ పేరెంట్స్ ఎవరు? మళ్ళీ సుచిత్ర, సహర్ష్. చూడండి, నేను ఇక్కడ ఉన్నదే చేస్తున్నాను. అంకిత, అర్చన, ఆనంద్ పేరెంట్స్ ఏంటి? వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే వీళ్ళ పిల్లలు వీళ్ళు కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. సో సుచిత్ర, సహర్ష్ పేరెంట్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేశాను. సో నేను ఇవన్నీ ఎక్కడ చేశాను? చిల్డ్రన్ ఆబ్జెక్ట్ లో చేశాను. ఆటోమేటిక్ గా
ఎప్పుడైతే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంటుందో ఈ పిల్లల నేమ్స్ అనేటువంటివి ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు సుచిత్ర సహర్షకు సంబంధించిన రికార్డు మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ పిల్లలంతా వచ్చారు చూడండి. అర్చన వచ్చింది, అంకిత వచ్చింది, ఆనంద్ వచ్చింది. ఇవన్నీ నేను ఎక్కడ క్రియేట్ చేశాను? చిల్డ్రన్‌లో క్రియేట్ చేశాను. కానీ మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్‌షిప్ ఉండడం వల్ల ఏం జరిగింది? పేరెంట్ ఆబ్జెక్ట్‌లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతా ఉంటుంది. నెక్స్ట్ మనకి చిల్డ్రన్‌లో ఇంకా ఉన్నారు కదా! వాళ్ళని కూడా క్రియేట్ చేద్దామండి. ఇంకెవరున్నారు? సాహితి ఉంది. సాహితి. ఇలా సాహితి కదా! సాహితి ఉంది. ఇలా పేరెంట్ ఎవరు? రాణి, రాజయ్య. సో, సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేవ్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇంకొక హ్మ్. పాప గూడా ఉంది కదా! సో, ఆమె పేరేంటి? సరస్వతి. సరస్వతి తీసుకున్నాను. ఈళ్ళ పేరెంట్ ఎవరు? సేమ్ రాణి, రాజయ్య. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేశాను. ఇదంతా ఎక్కడ చేస్తున్నాను నేను వర్కు? అబ్జర్వ్ చేయండి. చిల్డ్రన్ అనే ఆబ్జెక్ట్‌లో చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఈ రికార్డు డీటెయిల్డ్ పేజ్ అనేది రావడం జరిగింది. సో, ఇవన్నీ రికార్డ్స్ నేను క్రియేట్ చేశాను. సో, వీళ్ళంతా ఎవరు? చిల్డ్రన్. వీళ్ళంతా ఎవరు? చిల్డ్రన్. సో, ఇక్కడ ఈ చిల్డ్రన్‌లో నేను వీళ్ళందరిని క్రియేట్ చేసినప్పుడు పేరెంట్ లోపల ఏమవుతుందనంటే ఇప్పుడు చూడండి, రాణి, రాజయ్య కింద ఈ పిల్లలు రావడం జరిగింది. నేనేమైనా డేటా ఎంటర్ చేశానా? ఎంటర్ చేయలేదు. కానీ ఈ రెండింటి మధ్యన ఏముంది? మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ ఉండడం వల్ల సో, ఈ రాణి, రాజయ్య ఈ పేరెంట్స్ కింద ఇది రావడం జరుగుతా ఉంటుంది. సో, నేను మరిప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ అంటే ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏంటి? చిల్డ్రన్‌లో మనం ఎప్పుడైతే పిల్లల నేమ్ ఎంటర్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏముంటుంది? పేరెంట్‌ని సెలెక్ట్ చేసుకోమని ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఈ ఆప్షన్‌లో ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో వీళ్ళు ఆటోమేటిక్‌గా ఎక్కడికెళ్తారు? పేరెంట్‌లో ఉన్న వీళ్ళ కింద రావడం జరుగుతా ఉంటుంది. సో, ఇక్కడ రావడం జరుగుతా ఉంటుంది. అంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు ఇలా జరుగుతా ఉంటుంది. సో, ఇప్పుడు మనం రోల్ అప్ సమ్మరీ. ఇప్పుడు మన టాపికే రోల్ అప్ సమ్మరీ. సరే, కొంత ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఏం జరిగిస్తాము మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ వల్ల? ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వేరే ఆబ్జెక్ట్‌లో వీళ్ళ పిల్లలన్నీ ఒక దగ్గరొస్తారు. అంటే వీళ్ళ పిల్లలంతా కూడా ఒక దగ్గర రావడం జరుగుతా ఉంటుంది ఇలా. ఇప్పుడొచ్చారు గదా! ఇంతకుముందు. చూసాం కదా మనం. ఓకేనా? ఇక్కడ మనం వర్క్ చేస్తే ఈ ఆబ్జెక్ట్‌లో వర్క్ చేస్తే వాళ్ళు ఈ ఆబ్జెక్ట్‌లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతా ఉంటుంది. సో, నెక్స్ట్ మనం చేసేటువంటిది ఏంటంటే ఇదే పేరెంట్స్‌కి సంబంధించి ఇప్పుడు రోల్ అప్ సమ్మరీ టాపిక్‌లోకి ఎళ్దాం. సో, మరి మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేసామనంటే ఏంటి? కండిషన్ ఏంటి? 2 ఆబ్జెక్ట్స్ మధ్యన కంపల్సరీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ ఉండాలి. అండ్ ఇప్పుడు రోల్ అప్ సమ్మరీ అనేటువంటి మనకి కండిషన్స్ ఏమున్నాయి చూస్తే రోల్ అప్ సమ్మరీ కంపల్సరీ పేరెంట్ ఆబ్జెక్ట్‌లోనే క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏంటి? ఇప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఉంది. పేరెంట్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ రెండింటి మధ్యన ఏముంది? మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ ఉంది. సో, ఇప్పుడు రోల్ అప్ సమ్మరీ ఎక్కడ క్రియేట్ చేయాలి? పేరెంట్‌లోనే క్రియేట్ చేయాలి. మరి అక్కడ క్రియేట్ చేయాల్సినటువంటి సందర్భం ఏంటో మనం ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి 2 ఫ్యామిలీస్ ఉన్నాయనండి. ఈ రెండింటి మధ్యన ఏంటి? మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ అనేటువంటిది మనం ఇంతకుముందే క్రియేట్ చేసాం. ఒకటి చైల్డ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఒకటి పేరెంట్ ఆబ్జెక్ట్ తీసుకొని రెండింటి మధ్యన మనం ఏం చేసాం? మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్‌షిప్ అనేటువంటిది మనం క్రియేట్ చేసాం. సో, ఇక్కడ ఏంటంటే మనం చేసేదేంటంటే ఇప్పుడు ఇక్కడ అంకిత, అర్చన, ఆనంద్ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను చూడండి. సో, వీళ్ళు మంత్లీ కొంత సేవింగ్స్ అంటే పాకెట్ మనీ ఇస్తారు గదా! పేరెంట్స్. అప్పుడు వాళ్ళు కొంత అమౌంట్ అనేటువంటిది సేవ్ చేసుకుంటారండి. సో, ఇక్కడ సాహితీ, సరస్వతి కూడా కొంత అమౌంట్ అనేటువంటిది సేవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఇలాంటి దానిలో మనం మన అమౌంట్ అనేటువంటిది భద్రపరుస్తూ ఏం చేసేవాళ్ళం? సేవింగ్స్ అనేటువంటివి చేసేవాళ్ళం. అంతేనా? సో, సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే పిల్లలు. సో, ఇక్కడ అంకిత, అర్చన, ఆనంద్. వీళ్ళెవరు పేరెంట్స్ ఎవరు? సుచిత్ర, సహర్ష్. సో, వీళ్ళు పాకెట్ మనీ వీళ్ళిచ్చినప్పుడు పేరెంట్స్ ఇచ్చినప్పుడు వీళ్ళేం చేస్తున్నారనంటే, ఈ పిల్లలు కొంత మంత్లీ కొంత సేవింగ్స్ అనేటువంటివి చేస్తున్నారు. సో, అంకిత వచ్చేసరికి ఎంత సేవ్ చేస్తుంది? 1500
పర్ మంత్ అంటే సేవ్ చేస్తుంది. తన ప్యాకెట్ మనీలో ఖర్చుల కొరకు కొంత సేవింగ్స్ అనేటువంటిది ఉంచుకుంటుంది. సో ఈ అర్చన కూడా ఒక 2000 ఉంచుకుంటుంది. ఆనంద్ కూడా అంటే ఉంచుకోవడం అంటే సేవింగ్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ప్యాకెట్ మనీలో కొంత దాచుకుంటూ వాళ్ళు సేవింగ్స్ చేస్తున్నారు. ఆనంద్ ఎంత సేవింగ్ చేస్తున్నాడు? 1800 చేస్తున్నాడు. అదే రాణి రాజయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. సాహితి ఒక 200 సేవ్ చేస్తుంది. అండ్ సరస్వతి ఒక 500 సేవ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం రోల్ అప్ సమ్మరీలో ఎలా దీన్ని చూస్తామో చూడండి. సో ఇక్కడ మొత్తం ఎంతమంది పిల్లలు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎవరు సుచిత్ర సహర్షి వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. అంటే కౌంట్ ఎంతమంది సేవ్ చేస్తున్నారు అంటే 1 2 3 అంటే ముగ్గురు సేవ్ చేస్తున్నారు. కౌంట్ ఏంది? 3. అంటే ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్‌గా చేసి చూస్తామండి. ఎలా వస్తుందో చూడండి. సో ఈ ముగ్గురు సేవ్ చేస్తున్నటువంటి మరి అమౌంట్ ఎంత? అంటే సమ్ అంటే ఏంటి? ఈ మూడింటి యొక్క వాల్యూ కలిపితే ఎంత? 1500, 2000 ఎంత అవుతుంది? 3500. సో 3500 ప్లస్ 1800 టోటల్ ఎంత అవుతుంది? 5300 రైట్? సమ్ ఎంత? 5300. నేను ఈ ఒక్క ఫ్యామిలీ గురించే డిస్కస్ చేస్తున్నానండి. సో ఎవరిది వాళ్ళకి సెపరేట్‌గా వర్క్ అవుతూ ఉంటుందండి రోల్ అప్ సమ్మరీ. సో ఇక్కడ మినిమమ్ ఎవరు సేవ్ చేస్తున్నారు? మినిమమ్ అంటే ఇక్కడ ఈ 3 ఉన్నటువంటి వాల్యూలు అంటే మనం ఇంతకుముందే చెప్పామండి. క్యాలిక్యులేషన్స్ అంటేనే 0-9 మధ్యలో ఉన్నటువంటి డిజిట్స్‌తో ఆడుకుంటాం. ఇక్కడ డిజిట్స్ గురించే ఆలోచించాలి. నేను ఇంతకుముందే చెప్పాను రోల్ అప్ సమ్మరీ అని అంటేనే క్యాలిక్యులేషన్స్. ఇక్కడ డిజిట్స్ గురించి. ఇక్కడ తక్కువ ఉన్నటువంటి అమౌంట్ ఏంటి? 1500, 2000, 1800లో 1500 అంటే మినిమమ్ వాల్యూ ఎంత? 1500. 1500 అండ్ నెక్స్ట్ మాక్సిమం వాల్యూ ఎంత ఈ ఫ్యామిలీలో? అంటే ఎక్కువ సేవ్ చేస్తున్న వారు ఎవరు? 1800 కాదు 2000. ఎవరు సేవ్ చేస్తున్నారు? అర్చన. సో ఇక్కడ 2000 రైట్? సేమ్ ఇదే. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? మొత్తం కౌంట్ అంటే మొత్తం పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. వీళ్ళు సేవ్ చేస్తున్నటువంటి అమౌంట్ ఎంత? సో సమ్ మొత్తం ఎంత? 200 ప్లస్ 500 700. మినిమమ్ దీంట్లో తక్కువ సేవ్ చేస్తున్న అమౌంట్ ఎంత? 200. సో ఎక్కువ సేవ్ చేస్తున్నటువంటి అమౌంట్ ఎంత? 500. సో ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో ఈ రోల్ అప్ సమ్మరీని మనం ఎక్కడ క్రియేట్ చేయాలి అనంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు 2 ఆబ్జెక్ట్స్ మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు మనం పేరెంట్‌లోనే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ అనేటువంటిది సెపరేట్ ఆబ్జెక్ట్. సో దీంట్లో మనం క్రియేట్ చేయాలని చూద్దాం చూడండి. సో వ్యూ ఫీల్డ్‌లోకెళ్ళి సో నేనిక్కడ ఎందుకంటే స్టూడెంట్‌కి ఎలాంటి మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ అనేటువంటి సంబంధం లేదు. అప్పుడు చూడండి ఇక్కడ రోల్ అప్ సమ్మరీ అనేటువంటిది ఇన్‌యాక్టివ్‌లో ఉంది. ఇక్కడ యాక్టివ్‌గా లేదు. ఎందుకు? మన కండిషన్ ప్రకారం ఏంటి? మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ ఉన్నటువంటి 2 ఆబ్జెక్ట్స్‌లో పేరెంట్ ఆబ్జెక్ట్స్‌లోనే క్రియేట్ చేయాలి. ఈ రెండింటి మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ ఉంది. కానీ స్టూడెంట్‌కి ఎలాంటి సంబంధం లేదు. స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్‌కి ఎలాంటి సంబంధం లేదు. సో స్టూడెంట్‌లో మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ క్రియేట్ చేయాలనంటే అది సాధ్యపడదు. సో అందుకని ఏం చేస్తాం? సో ఎక్కడ క్రియేట్ చేయాలి మనం? పేరెంట్ ఆబ్జెక్ట్‌లోనే క్రియేట్ చేయాలి. పేరెంట్ ఆబ్జెక్ట్‌లో మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. వ్యూ ఫీల్డ్‌లోకెళ్ళి ఇది డేటా టైప్ కదండీ! సో ఎక్కడ క్రియేట్ చేయాలి? ఫీల్డ్స్ అండ్ కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్‌లోనే క్రియేట్ చేయాలి. క్లిక్ చేసి సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ యాక్టివ్‌గా ఉంది. సో ఎందుకు ఇప్పుడు మనం ఎక్కడ చేస్తున్నాం? పేరెంట్‌లో చేస్తున్నాం. ఈ రెండింటి మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ ఉంది. ఇక్కడ పేరెంట్‌లోనే మనం రోల్ అప్ సమ్మరీ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తున్నాం. చూడండి రోల్ అప్ సమ్మరీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటి? కౌంట్ రావాలి కదా! సో దాన్ని నేను ఏమని తీసుకుంటున్నా అంటే ఇక్కడ పేరు పెట్టాలి కాబట్టి నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనుకుంటున్నానండి.
మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఇస్తున్నాను. సారీ, ఇక్కడ చూడండి. సో నేను నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అని నేను ఎంటర్ చేసి ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుందండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? కౌంట్. సో ఇక్కడ ఫస్ట్ సమ్మరైజ్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనం ఏంటి ఇక్కడ మాస్టర్ ఆబ్జెక్ట్ ఏంటి? పేరెంట్. సమ్మరైజ్డ్ ఆబ్జెక్ట్ అంటే చిల్డ్రన్. సో ఇక్కడ మనం ఫస్ట్ చేస్తున్నటువంటిది ఏంటి? ఇప్పుడు చూసాం కదా, కౌంట్ ఉంటుంది, సమ్ ఉంటుంది, మినిమం మ్యాక్సిమం. సో ఇక్కడ మనం ఫస్ట్ చేస్తున్నటువంటిది ఏంటి? కౌంట్. సో కౌంట్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసినట్లయితే ఇప్పుడు రాణి రాజయ్యకు సంబంధించినటువంటి ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే చూడండి, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా? నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇక్కడ మనకి రావడం జరిగింది. ఎంతమంది? సో ఇప్పుడు రాణి రాజయ్యకి ఉన్నటువంటి టోటల్ కౌంట్ ఎంత? 2 రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంత అంటే రావడం ఇక్కడ జరిగింది. సో చూడండి. సో ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇక్కడ చూపెడుతుంది ఆటోమేటిక్గా రోల్ అప్ సమ్మరీ అని. అంటే నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి? సమ్ క్రియేట్ చేయాలి. అంతేనా? సో ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ ఏం డిస్కస్ చేసాం? సేవింగ్స్ కి సంబంధించినటువంటి, అంటే సేవింగ్స్ ఏంటి? సో దానికి సంబంధించినటువంటి ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే, సో ఇక్కడ ఈ చిల్డ్రన్ సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ ఉంది కదా, సో దీని కొరకు మనం ఏం చేద్దామనంటే సేవింగ్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేద్దామండి. ఎక్కడ? చిల్డ్రన్ లో సేవింగ్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. సో దాని కొరకు వ్యూ ఫీల్డ్ లోకి వెళ్ళి ఫీల్డ్ కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ లో న్యూ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ మనం ఏం చేద్దామనంటే కరెన్సీ సేవింగ్స్ ఎంత సేవ్ చేసుకుంటున్నారో చూద్దాం ఫస్ట్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మంత్లీ సేవింగ్స్, రైట్? మంత్లీ సేవింగ్స్ అని దీనికి పేరు పెడదామండి. ఒక పేరు ఇచ్చేసాం. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్. సో సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఒక ఫీల్డ్ రావడం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ మనకి ఫీల్డ్ అనేటువంటిది మంత్లీ సేవింగ్స్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేయబడింది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ చూద్దాం. చిల్డ్రన్ లోకి వెళ్ళి సో ఇక్కడ ఒక్కొక్కరిని మనం ఎడిట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామనంటే, సో ఇక్కడ రాణి రాజయ్య వల్ల చిల్డ్రన్ ఎంత సేవ్ చేశారో చూద్దాం. సో దాని కొరకు ఏం చేద్దామనంటే ఫస్ట్ సాహితీని తీసుకుందాం. తీసుకొని ఇక్కడ మంత్లీ సేవింగ్స్ ఎంత చేసింది తను? సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ వస్తుందండి. మంత్లీ సేవింగ్స్ తను 200 చేసింది సాహితి. సో ఆ అమౌంట్ ని మనం ఎంటర్ చేసి సేవ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకెవరు? సరస్వతిని తీసుకుందాం. సరస్వతి ఎంత? 500. చూడండి ఇక్కడ రాణి రాజయ్య ఫ్యామిలీలో సరస్వతి. సో మళ్ళీ చిల్డ్రన్ మీద క్లిక్ చేసి సరస్వతిని ఓపెన్ చేసి దీని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఎనేబుల్ అవుతుందండి ఆప్షన్. సో తను 500. ఓకే, సేవ్. సో సేవ్ చేసేసాం. నెక్స్ట్ ఆనంద్ తీసుకుందాం. సో ఆనంద్ ఎంత సేవ్ చేశాడు మంత్లీ? 1800. అంటే పాకెట్ మనీ ఇస్తే తన సేవింగ్స్ రూపంలో తను దాచిపెట్టుకున్నాడు. ఎంత? 1800. సో 1800 ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేద్దాం. సేవ్ మీద క్లిక్ చేద్దాం. అండ్ తర్వాత ఇంకెవరు? ఫస్ట్ ఉంది ఎవరు? అంకితను చూద్దాం. అంకిత ఎంత? అంకిత 1500. అంకిత ఏది? అంకిత మీద ఓపెన్ చేసి 1500 అమౌంట్ ఎంటర్ చేద్దాం. సేవ్ క్లిక్ చేద్దాం. ఇంకొకరు మిగిలారు, ఎవరు? అర్చన. సో అర్చన ఎంత? 2000. అర్చన ఏది? ఎస్, అర్చన 2000.
ఓకే, సేవ్. సో ఇప్పుడు అందరూ కూడా ఎంతెంత అమౌంట్ మంత్లీ సేవ్ చేశారో ఇక్కడ మనం క్లియర్ గా అంతా మెన్షన్ చేసి పెట్టాం ఈ రికార్డ్ లో. సో ఇప్పుడు మనకు ఏంటంటే ఈ పేరెంట్ రికార్డ్ లో ఈ పేరెంట్ ఆబ్జెక్ట్ లో మనం ఎప్పుడైతే రోల్ అప్ సమ్మరీ క్రియేట్ చేస్తామో ఈ సమ్ అనేటువంటిది ఆటోమేటిక్ గా రావాలి, మినిమం వాల్యూ అనేటువంటిది ఆటోమేటిక్ గా రావాలి, మాక్సిమం వాల్యూ అనేటువంటిది ఆటోమేటిక్ గా రావాలి. అది ఎలా వస్తుందో చూద్దాం. సో పేరెంట్ లో ఇప్పుడు మనం ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. ఇది డేటా టైపే కదండి. సో రోల్ అప్ సమ్మరీ అనేటువంటిది ఒక డేటా టైప్. సో డేటా టైప్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం? ఫీల్డ్స్ లో యూజ్ చేస్తాం. కాబట్టి మనం ఇక్కడ ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. సో న్యూ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఏంటి సమ్ చేద్దాం. సో ఇక్కడ రోల్ అప్ సమ్మరీ యాక్టివ్ అయింది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసి దీనికి ఒక పేరు పెడదాం. ఏమని పెడదాం? టోటల్ సేవింగ్స్ అని ఒక పేరు ఇద్దాం. అంటే మొత్తం వాల్యూస్ అంటే అందరు కలిపి ఎంత సేవ్ చేశారు అనేటువంటిది ఇక్కడ మనం ఇస్తున్నాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సమ్మరైజ్డ్ ఆబ్జెక్ట్ లో చిల్డ్రన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏంటి మనం కౌంట్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ సమ్ మీద తీసుకుందామండి. సో సమ్ మీద తీసుకోగానే ఏ ఫీల్డ్ ని మనం పరిగణలోకి తీసుకోవాలని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ ఏ ఫీల్డ్ ని తీసుకుంటాం మనం? మనకి సమ్ కాబట్టి మంత్లీ సేవింగ్ ని పరిగణలోకి తీసుకొని మనం నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. అంటే ఇప్పుడు మొత్తం వాల్యూస్ కలిపితే ఇది ఆటోమేటిక్ గా రావాలి. సో వస్తుందా లేదా చూద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసి సో నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రోల్ అప్ సమ్మరీ అనేటువంటిది ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? పేరెంట్స్ ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏది టోటల్ సేవింగ్స్ అనే ఒక ఏంటి ఫీల్డ్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. నెక్స్ట్ ఏంటి? మినిమం సేవింగ్స్ అని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడే మనం మినిమం సేవింగ్స్ రోల్ అప్ సమ్మరీ నెక్స్ట్. సో ఇక్కడ మినిమం సేవింగ్స్ అని తీసుకుందాం. మినిమం సేవింగ్స్. సో ఈ నేమ్ ఆటోమేటిక్ ఇక్కడ క్లిక్ చేయగానే తీసేసుకుంటుందండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ సమ్మరైజ్డ్ ఆబ్జెక్ట్ లో ఆల్రెడీ పేరెంట్ ఉంది కాబట్టి చిల్డ్రన్ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఏంటి మినిమం తీసుకోవాలి. మినిమంలో ఏంటి ఏ ఫీల్డ్ని పరిగణలోకి తీసుకోవాలి? మంత్లీ సేవింగ్స్ ని. మంత్లీ సేవింగ్స్ లో మినిమం ఎంత చేశారు అనేటువంటిది చూడాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అంటే చిన్నది ఏది? మంత్లీ సేవింగ్స్ లో అతి తక్కువ అమౌంట్ ఎవరు సేవ్ చేసింది, ఎంత అమౌంట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ మినిమం సేవింగ్స్ కూడా క్రియేట్ చేయబడ్డాయి. ఇప్పుడు మాక్సిమం సేవింగ్స్ అనే ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. రోల్ అప్ సమ్మరీ నెక్స్ట్ ఇక్కడ మాక్సిమం సేవింగ్స్ తీసుకుందాం. సో ఇది ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సమ్మరైజ్డ్ ఆబ్జెక్ట్ చిల్డ్రన్, ఇక్కడ ఏంటి మాక్సిమం వచ్చేసి మంత్లీ సేవింగ్స్ అండ్ నెక్స్ట్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. సేవ్. సో ఇప్పుడు మనం ఏమేమి క్రియేట్ చేసాం? ఎక్కడ పేరెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో ఈ ఫీల్డ్స్ ఏంటి రోల్ అప్ సమ్మరీకి సంబంధించిన ఫీల్డ్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. సో సుచిత్ర సహర్షికి సంబంధించినటువంటి ఒక రికార్డు నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ సుచిత్ర సహర్ష్ వేరి సో పక్కన పెట్టేసుకుని సో సుచిత్ర సహర్షికి సంబంధించి ఇక్కడ చూస్తే సో సుచిత్రలో కౌంట్ ఎంతమంది అంటే ఎంతమంది సేవ్ చేశారు? నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 3 మెంబర్స్. సో ఇక్కడ సమ్ ఎంత అంటే మొత్తం ఈ వాల్యూస్ అంటే ఈ సుచిత్ర సహర్షి పిల్లలు సేవ్ చేసింది ఎంత అంటే 5300 వచ్చిందా? చూడండి 5300 వచ్చేసింది. సో దీంట్లో మినిమం సేవింగ్ ఎంత? 1500 వచ్చిందా? 1500 వచ్చేసింది. అండ్ మాక్సిమం సేవింగ్ ఎంత? 2000 వచ్చిందా? సో అంటే ఇక్కడ మన రోల్ అప్ సమ్మరీ అనేటువంటిది వర్క్ అవుతూ ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఈ పేరెంట్స్ కి సంబంధించి ఇది క్లియర్. నెక్స్ట్ రాణి రాజయ్య ఫ్యామిలీ కూడా చూద్దాం. సో బ్యాక్ వెళ్ళి
రాణి రాజే మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంత 2 అంటే కౌంట్ ఎంత వచ్చింది 2 వచ్చింది అండ్ మినిమం సేవింగ్స్ ఎంత అంటే తక్కువ సేవ్ చేసింది ఎంత 200 అంటే ఈ రెండింటిలో చిన్న వాల్యూ ఏంటి అంటే మినిమం ఇది సో అదే విధంగా మాక్సిమం వాల్యూ ఎంత 500 సేవ్ చేసి వచ్చేసింది అంటే ఇక్కడ రోల్ అప్ సమ్మరీ అనేటువంటిది వర్క్ అయిందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు చైల్డ్ పేరెంట్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం మాస్టర్ డీటెయిల్డ్ రిలేషన్షిప్ అనేటువంటిది ఆల్వేస్ ఎక్కడ క్రియేట్ చేయాలి చైల్డ్ లోనే క్రియేట్ చేయాలి సో రోల్ అప్ సమ్మరీ అనేటువంటిది ఎక్కడ క్రియేట్ చేయాలి పేరెంట్ లోనే క్రియేట్ చేయాలి సో ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ పైన ఈ రోల్ అప్ సమ్మరీ అయిన ఇవి డేటా టైప్స్ ఎక్కడ యూజ్ చేస్తాం ఫీల్డ్స్ క్రియేషన్ లో మనం యూజ్ చేస్తాం సో కాబట్టి ఈ రోల్ అప్ సమ్మరీ గురించి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను రోల్ అప్ సమ్మరీ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి రోల్ అప్ సమ్మరీ అనగానే మనకి గుర్తు రావాల్సింది క్యాలిక్యులేషన్స్ ఏం క్యాలిక్యులేషన్స్ చేస్తాం సో ఇక్కడ మనం ఏం చేస్తాం కౌంట్ చేస్తాం అండ్ ఇంకేం చేస్తాం సమ్ చేస్తాం మినిమం అండ్ మ్యాక్సిమం చేస్తాం సో ఈ రోల్ అప్ సమ్మరీ గురించి మీకు క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసాం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసాం అండ్ రోల్ అప్ సమ్మరీ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా నేను వాటికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ